నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో హత్య వివరాలను వెల్లడించిన ఏఎస్పీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు, భారత రైతు సమితి కూడా అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో మిగతా అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు బీఆర్ఎస్ అధ్యయన కమిటీ జిల్లా పర్యటనలు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచి రేవులలోని ఆయన నివాసంలో ఈ సమావేశం జరగ్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని వన్నీ చెప్పినారు. వన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి, రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విజయాలు అపజయాలు అది మాకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా. మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది అనే మాట, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అనే మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే మా ఆవేదన అంతా కూడా. ఇవాళ ఎలక్షన్లు ఏమీ లేవు. ఇవాళ తక్షణం అధికారంలోకి రావడానికి ఇదేమీ రాజకీయమైన ప్రయత్నం కానే కాదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, అదే మాదిరిగా కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో, నిస్పృహతో, చివరికి బలవంతపు చావులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ హత్యలు, వాటికి పాల్పడే ఒక కేటీఆర్ గారి సూచన మేరకు, నిర్ణయం మేరకు వ్యవసాయ రంగ స్థితిగతులపై ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి విషాదకరమైనటువంటి రైతాంగ జీవితాలకు సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి 400 పైసలకు బలవన్ మరణాలకు సంబంధించి ఈ అన్ని అంశాల మీద అధ్యయనం చేయడానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక రైతు కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కు ఒక నివేదిక తయారు చేసి ఇచ్చి రైతాంగ ప్రజలలో విశ్వాసం నింపాలని, ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి గతం మాదిరిగా కేసీఆర్ సారథ్యంలో నచ్చినటువంటి వ్యవసాయాన్ని, వ్యవసాయ రంగాన్ని అదే స్థితి కొనసాగేటట్లుగా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యయనం చేయాలని చెప్పి ఒక కమిటీ వేసిన సంగతి విదితమే. ఆ కమిటీ తొలి సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి శతాబ్దాల కళ నెరవేరి నేటికి ఏడాది పూర్తయింది. అయోధ్య రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీతాఫల్ మండీలో సీతారామాంజనేయరావు ఆధ్వర్యంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు మరియు అన్నదానం నిర్వహించారు. కోట్లాది మంది ఆరాధ్య దైవం రామయ్య ఇదే రోజు కొలువు తీరారు. ఈ కార్యక్రమానికి రామ్ కుమార్, తపస్వి పవన్ అజయ్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నా పేరు సీతారామాంజనరావు. మేము ఏ ఆర్గనైజ్ చేసినా వినాయక దర్శనం నుంచి చేస్తాం. గణేష్ చవితి 45 years నుంచి చేస్తున్నాం. ఇది 2004లో రాముల వారిది అయోధ్య చేసి మా సనాతన ధర్మం కాపాడాలని మేము సాయశక్తుల్లా మా గురువులు మా శిష్యులు ఉన్నట్టు ప్రసాద్ కాకారితో వాళ్ళ అడుగుజాడలో మేము ఇప్పటికీ నడుస్తున్నాము. సనాతన ధర్మంకే మేము కట్టుబడి ఉంటాం. మాది ఇది వినాయక దర్శనం అందరూ కలిసికట్టుగా చేస్తాం. ఏ ఆర్గనైజ్ చేసినా కలిసికట్టుగా చేస్తాం. ఇది మా ఒక ఇది 2014లో రామ జన్మభూమి అయోధ్య రాముడు మందిరం కట్టినందుకు ఇది అదే డేట్ రోజున రామ మందిరం జ్ఞాపకార్థం ఫస్ట్ ఇది చేస్తున్నాము, అనౌన్స్ చేస్తున్నాము. అందరికీ భోజనము, పేద ప్రజలకి భోజనం చేద్దామని, రాముల వారి దయా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, సనాతన ధర్మం ఆశ్రయించాలని చాలా కృషి చేస్తున్నాం. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటామని. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ ఎన్ఆర్ఆర్ పురం సైట్ 4 కాలనీలో పీజీఆర్ గ్రౌండ్లో ఎల్ షదై బైబుల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ బాబా పసేయుద్దీన్ సతీమణి హబీబా సుల్తానా ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ మాథ్యూస్, ఫాస్టర్ స్వామిదాస్ పాల్గొని సువార్త గాయకులు బ్రదర్ చిన్ని సవరపు బైబుల్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి సన్మానించి పట్టా సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యం బోరబండ యువదళం, చెన్నయ్య అలియాస్ ప్రభుదాస్, భారీ ఎత్తున క్రిస్టియన్ సంఘాలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజు బ్రదర్, సత్యనారాయణ, వసుంధర, భార్గవి, కీర్తన సిస్టర్. కొన్ని మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, వారితో కూడా ఇప్పిద్దాం. అయ్య గారికి కూడా పాస్టర్ ప్రెసిడెంట్ హల్లెలూయా. నాకైతే అంత రాదు, అందరికీ కంగ్రాచులేషన్స్ చేయడమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రాజు బ్రదర్, సత్యనారాయణ, వసుంధర, భార్గవి, కీర్తన సిస్టర్. కొన్ని మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, వారితో కూడా ఇప్పిద్దాం. రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో జరిగిన హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. ఆమె మీడియా సమావేశంలో హత్య వివరాలను వెల్లడిస్తూ గత నెల 19న రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారనే ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. పొక్కిలి కిష్టయ్య, పొక్కిలి కిషన్, షేక్ ఆఫీస్, చాకలి నర్సొల్లా, రాకేష్, పొక్కిలి సత్తెవ్వలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి ఒక సుత్తె, ఒక కర్ర, 2 మోటార్ సైకిళ్లు, ఒక గొలుసు, 5 ఫోన్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన కామారెడ్డి రూరల్ సిఐ రామన్, రామారెడ్డి ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ రవీందర్, క్రైమ్ టీమ్ సిబ్బంది రవికిరణ్, సాయిలు, రాజు, రమేష్లను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 19వ తారీఖు ఉదయం మాకు రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధి అన్నారం గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు కంప్లైంట్ వచ్చింది. వెంటనే మా పోలీస్ టీం ఆ విలేజ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే పొక్కిలి రవి అనే అతను అక్కడ చనిపోయినట్టు తెలిసింది. మేము ఇమీడియట్గా ఎస్పీ మేడం ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ పొక్కిలి రవి అనే అతని వాళ్ళ అన్నయ్య పొక్కిలి కిష్టయ్య మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కొడుకు పొక్కిలి కిషన్ అండ్ వాళ్ళ భార్య పొక్కిలి సత్తవ్వ, వీళ్ళ ముగ్గురు కలిసి
వీళ్ళకి పూర్వ గొడవలు ఉండే, ల్యాండ్ ఇష్యూస్ రిలేటెడ్ గొడవలు ఉండే. ఆ గొడవల దృష్ట్యా ఇతన్ని చంపేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి షేక్ హఫీజ్ అండ్ నర్సోల్లా రాకేష్ అనే ఇద్దరిని ₹1,00,000 సుపారీకి మాట్లాడుకొని 18వ తారీఖు రాత్రిపూట ఈ పొకిల రవిని హత్య చేయించారు. మా టీం ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఒక సుత్తే దేంతోటైతే చంపేశారో ఆ సుత్తే అండ్ ఒక కర్రీ అండ్ 2 మోటార్ సైకిల్స్, ఒక గొలుసు అండ్ 5 ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా ఎంక్వైరీ చేసిన మా సిఐ, రూరల్ సిఐ రమణ్ గారిని అండ్ ఎస్ఐ నరేష్ గారు అండ్ మిగిలిన కానిస్టేబుల్స్ అందరినీ ఐ అప్రిషియేట్ దెమ్, ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కేసు సాల్వ్ చేశారు. సో ఇలాంటి ఘటనలు ఇంకేవి జరిగినా మేము వెంటనే రెస్పాండ్ అవుతాం అండ్ చట్టపరమైన శిక్ష వాళ్ళకి పడేలాగా చేస్తాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్తో సహా పలు గ్రామాలలో 3,31,00,000 రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని, మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసి ప్రభుత్వం సన్నద్ధమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగళి వెంకట్రామ్, నరసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శేఖర్ వచ్చాయి మన దగ్గర దాదా తొందర వచ్చి అన్నకి వెనక జరిగాను. ఓకేనా? రైట్, అట్లా ఉండి చేతులు పెట్టండి అన్న. మీరు కొంచెం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అమ్మ తల్లి కొంచెం ఆగండి, ఒక్క నిమిషం గిట్టు ఎందుకురా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాగరాజన్న గారి నాయకత్వం, నర్సన్నపేట టైగర్, నర్సన్నపేట టైగర్. సార్ ముందుకు రండి సార్, కొద్దిగా ముందు రండి. సార్ బయట తీసుకుందాం, వెనకపోతాం. వెనకకు రా అన్న, బయటకు రా. అమ్మా భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఎమ్మెల్యే శంకర్, విద్యాశాఖ అధికారి మనోహర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి టి మనోహర్ సమక్షంలో ట్రాఫిక్, మోటార్ వెహికల్, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరై ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, ఆర్జీఓ వాసు, ఎంఈఓలతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీలో బాలికల పాఠశాల నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రమాదంలో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని అన్నారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకొంచెం పిల్లలు పైకి లేపండి బ్యానర్ వెనకాల. సార్ మీరు నిలబడరా? మళ్ళా నిలబడి కానీ వాళ్ళ ఈవెంట్ మెయిన్ వాళ్ళదే. అయిపోయింది. ఇంకొంచెం పిల్లలు పైకి లేపండి బ్యానర్ వెనకాల. సార్ మీరు నిలబడరా? మళ్ళా నిలబడి కానీ వాళ్ళ ఈవెంట్ మెయిన్ వాళ్ళదే. అయిపోయింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో హత్య వివరాలను వెల్లడించిన ఏఎస్పీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.